శివలింగం ఎంతో శక్తివంతమైంది. దానికున్న మహత్తు అసాధారణం. అలాంటి శివలింగాన్ని ఇంట్లో పూజించుకోవచ్చా అనే సందేహాలు కొందరికి కలుగుతుంటాయి. అయితే ముఖ్యంగా శివలింగాలలో స్ఫటికలింగాన్ని ఇంట్లో పూజించుకోవటం మంచిదేనా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. అయితే నిరభ్యంతరంగా స్ఫటికలింగాన్ని ఇంట్లో పూజించుకోవచ్చు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఈ స్ఫటికలింగం మన ఇంట్లో ఉండడం వల్ల ప్రతిరోజు పాలు, పండ్ల రసం, పరిశుభ్రమైన నీటితో అభిషేకం నిర్వహించాలి. అభిషేకం అనంతరం పువ్వులతో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజు స్ఫటికలింగాన్ని పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. స్ఫటికంతో తయారైన శివలింగం మాత్రమే కాకుండా స్ఫటికంతో తయారైన విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని కూడా పూజించడం వల్ల మన ఇంట్లో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా స్ఫటిక శివలింగానికి విభూతితో అభిషేకం ఎంతో ప్రీతికరమైంది. ఈ విధంగా విభూతితో అభిషేకం చేయటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అభిషేకానంతరం శివలింగం ముందు కూర్చుని 108 సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించటం వల్ల అనుకున్న కోరికలు తీరడంతో పాటు అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది. స్ఫటిక శివలింగాన్ని మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎంతో నియమనిష్టలతో ప్రతిరోజు అభిషేకాలు, పూజలు నిర్వహించవలసి ఉంటుంది అని పెద్దలు తెలియజేస్తున్నారు. స్ఫటిక శివలింగం ముందు కూర్చుని కేవలం పంచాక్షరి మంత్రమే కాకుండా లక్ష్మీ అష్టోత్తరం కూడా పఠించవచ్చు. ఈ విధంగా స్ఫటిక శివలింగానికి ప్రత్యేక పూజలను చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.